వినోద్ 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 ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు వినోద్? ఎన్నిసార్లు వెళ్ళాలి నేను? ఏమైంది వినోద్? ఎంతసేపు పిలవాలి నేను? అప్పటి నుంచి వెళ్తున్నా, ఎన్నిసార్లు పిలిచినా గంటలు ఫోన్ చూసుకుంటుంటావు. ఈ ఫోను 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 ఎన్నిసార్లు పిలాలి నేను? చెప్పు. ఏదైనా పని చెప్పుదామంటే పొద్దున అయింది, పొద్దున లేచి నుంచి ఫోను 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 ఫోను. ఇప్పుడు నేనెట్లా ప్రశాంతంగా ఉండాలి చెప్పు? పొద్దున లేచినావు, స్నానం చేసినావు, ఓకే. ఇప్పుడు మరి ఏమైనా కూరగాయలు తెద్దామా, ఇంకేమైనా తెద్దామా, మరి ఏమైనా టిఫిన్ చేద్దామా? అప్పటి నుంచి చూస్తున్నా వినోద్ వినోద్ అని. లేవు. మొన్న తెచ్చినావు కదా కిలో టమాటాలు, వారం అయినాయి. మరి నువ్వు ఎన్ని తెచ్చినావు? తీసుకురాపో కూరగాయలు. ఇప్పుడే తీసుకురా. మరి ఇప్పుడు ఏమనుకుని తిన్నావు? మరి అప్పటిదాకా నీళ్ళు తాగా, ఎందుకంటే నిన్ననే నీళ్ళు తాగిన కాబట్టి. తీసుకురాపు. పొద్దుటి నుంచి అదే పని. ఏమైనా పొద్దున ఫోన్ చూస్తాడు, ఏం చెయ్యడు. ఆన్లైన్ వద్దు, అన్ని ఖరాబ్ అయినాయి ఇస్తున్నారు. ఆఫ్లైన్లో తీసుకురాపు. తీసుకురాపు. నాకు పని ఉన్నది, నాకు ఇంట్లో పని ఉంది వినోద్. ప్లీజ్ పో నువ్వు. ఎప్పుడు చూసినా అన్నిటికీ ఫోన్ కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి. చిన్న పిల్లల లెక్క ఫోన్ కనెక్ట్ అయింది. ఇయో తీసుకోపో, తీసుకొని రాపు. నేను వాట్సాప్ చేస్తాపు. అవును, తొందరగా. టెలిగ్రామ్ లో పెడతావా లేదా వాట్సాప్ లో పెడతావా? అరే ఎంతసేపు వినోద్? పోతున్నావు ఎందుకంత పెన్షన్ పడతావు? పోరాపు ప్లీజ్. పూరా వెళ్ళిపోయి సరే నేనే తింటా. నేను ఒక్కదాన్ని తింటున్నా, రోజు వండుకుంటున్నా. అయ్యో రోజు నేనేం చేస్తా, మా ఆయన కూరగాయలు తీసుకొని వస్తాను. తీసుకొని వచ్చినాక అంతా నాకు నేనే వంట చేసుకుంటా. ఇట్లా 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 వంట వేసుకొని నేనేం చేస్తా, ఇక నాకు నేనే తింటా. ఇక ఓ తిన్నారు మా ఇంట్లోనే, ఒక్కదాన్నే తింటా. చూడు ఇట్లున్నా నేను. పో వినోద్ ప్లీజ్ పో, టైం అవుతుంది వినోద్. అద్దు వినోద్, ఆఫ్లైన్ తీసుకురాపో. పో తీసుకురాపో, పో. టైం అవుతుంది వినోద్, మళ్ళీ నువ్వు డ్యూటీకి పోవాలి కదా. టైం అయితే అబ్బా, ఎప్పుడు చూసినా ఇదే 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 ఇదే. ఏదన్నా చెప్పినామా కథం. పొద్దునయిందా పేపర్ చదువుతాడు, పొద్దునయిందా పేపర్ చదువుతాడు, తర్వాతనేమో చెట్లకు నీళ్ళు పోతాడు, తర్వాతనేమో ఇది పని చేస్తాడు, తర్వాతనేమో ఆ పని చేస్తాడు. ఎప్పుడు చూసినా ఇదే 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 ఇదే. ఇట్లనో ఏమో. పోతా పోతా అని ఇక్కడనే ఉన్నాడో లేడో చూస్తావు. అమ్మ పోతుండు, పో. ప్రశాంతంగా నా పని నేను చేసుకోవచ్చు, తొందర వంట చేసుకొని. ఈరోజైతే తొందర వంట చేసుకుంటా, నేనైతే పని చేసుకోవచ్చు, నా పని నేను చేసుకోవచ్చు. అయ్యో సంచి మర్చిపోయినా, మళ్ళీ ఇది ఏమంటుందో ఏమప్పో, మళ్ళీ ఉరుతుంది కావచ్చు. ఇది ఏదో ఇంత అర్థమవుతలేదు. పోతే అయ్యో ఇప్పటికీ కూర వెళ్ళేళ్ళు నూరు ఏదో ఉరుతుంది. ఇప్పుడు సంచి మర్చిపోయినట్టే మళ్ళీ ఉరుతాయి కావచ్చు. దాంతో కోసే వెళ్ళిపోయింది. పో ఏమంటుందో ఏమప్పో. మోనికా మోనికా వినోద్ చెప్పు. సంచి మర్చిపోయిన సంచా బా అనుకున్నా ఇట్నే ఎత్తామని. మర్చిపోయినాడు. ఏం చేయాలా? నువ్వు వర్రినావు కదా, వరేను. నేను రిన్నా నువ్వే వదిలినావు నా మీద. ఏం చేద్దాం? తేపో అంటే సంచి మర్చిపోయినా. ఏం చేయాలా? సరే ఉండు, ఆగు, తీసుకొని వస్తా. సరే ఆగు. తీసుకొస్తున్నా సంచి. అరే తీసుకొచ్చేదాకా ఆగుతావా? నాకు ఏమైనా 4 చేతులు ఉన్నాయా? పని చేస్తున్నా కదా, తీసుకొస్తున్నా. ఏ సంచి కావాలి? నాకు ఇద్దామంటాడా ఇదా 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 తీసుకో. ఇయో పట్టుకో. ఇది కావాలి, ఇది కావాలా? ఇదే కావాలి. ఇదేందుకు ఇష్టం? అది బియ్యం సంచి కదా.
ఏమో నువ్వు పక్కకు తీసుకొని వస్తాయేమో అని నేను అనుకున్నా. పోయిన వారం తెచ్చినావు కదా కిలో టమాటాలు, వారం వెళ్ళండినా మళ్ళీ బాగా తీసుకొస్తే మళ్ళీ సంచిలో ఎరిపోతే లేవా అని తెచ్చిన. సరే పో తీసుకురా పో. మరి నువ్వు వచ్చేవాళ్ళు చాయ్ వేసి పెడతా పో. సరేనా? సరే. వినోద్ చెప్పు. కూర్చో చాయ్ తీసుకొస్తా. సరేనా? అందుకే నేను చెప్తున్నా ఫోన్ అంటే నువ్వేమో పట్టుకురా. మరి ఏమనుకొని తింటావు చెప్పు. ఏమేమి తెచ్చినావు మరి? నేనా? నేను ఏం తెచ్చినంటే టమాటాలు తెచ్చిన, వంకాయలు తెచ్చిన. సరే సరే మరి రావు, నేను చాయ్ తీసుకొస్తా వచ్చినాక యుద్ధం తీ. వినోద్ చాయ్ తీసుకో. చక్కెర తక్కువ వేసినాను చెప్పినట్టు. నీళ్ళేమన్నా? సరే ఆవు మరి. నీళ్ళు తీసుకురా అంటావు, చాయ్ నమ్మ తాగుతావు. చిన్న పిల్లల కంటే ఎక్కువ వేస్తావు. తక్కువ వేసినావు వినోద్, నువ్వు చెప్పినావని. ఎన్ని చెంచాలు వేసిన? ఒకటే చెంచి. సరే రేపని సరే చక్కెర లేకుండా లేపుతా. అది మంచిది. చాయ్పతి కూడా బాయ్. నీకు అన్ని బాగానే అవుతాయి. చాయ్పతి బాగా చక్కెర బాగా మంచి చాయ్ పెట్టిస్తే అందరూ చాయ్ పెట్టించింది మంచిగా ఉన్నది అని అంటారు. నువ్వేమో చాయ్పతి బాగైంది, చక్కెర బాగైంది, అది బాగైంది, ఇది బాగైంది అనుకుంటా ఆ చాయ్లో గిన్నె వంకలు పెడుతూ చూడు. చాయ్ గరం గరం ఉంది, చాయ్లాగంతా ఇట్లా ఇట్లా పదన ఉంది. ఇప్పుడు అది కూడా బాధ అట్లా పెట్టద్దు, పదన పెట్టద్దు. అంతా దాన్ని ఆగను మొత్తం ఇట్లా చెప్తారు ఆగచ్చింది. చాయ్ కాదు నాకు తెలియదు. ఇప్పుడు చాయ్ ఎట్లుంటది? చాయ్ ఏమన్నా అదే మన ఘన పదార్థమా? ఇట్లా వేసి పెడితే అది అంటుకొని పోయేందుకు అది ద్రవ పదార్థమే కదా. అది ఏ పదార్థమైనా చెమట కావాలి. గ్లాస్ కచ్చినట్టు వచ్చినాయి చూడు. ఆవిరి ఏమన్నా వేసుకుపోయినా కన్నా మోగుతుంది. అన్నం తింటా. కూరగాయలు ఏం తెచ్చినావు? అయిపోయిందా చాయ్? అయిపోయింది. చాయ్ నీళ్ళు అయిపోయింది, అవి నీళ్ళు అయిపోయింది, చెంప నీళ్ళు అయిపోయింది. చూస్తే పాపము వెళ్ళాము ముగ్గురిని ఎంత గోస వచ్చుకుంటుందో అని అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ ఏం తెలుసు? నువ్వే నన్ను గోస వచ్చుకుంటున్నా అనే వాళ్ళకి తెలియదు కదా. ఎందుకు తెలియదు? ఇప్పుడు వాళ్ళ నచ్చి చూస్తారు ఏంది మన ఇట్లా. నువ్వు ఇప్పుడు ఎన్ని కథలు చేసినావు? వాళ్ళ నచ్చి చూస్తున్నారా? బయటకు పోయినాకనేమో అబ్బా మా భార్య ఎంత మంచిది, అసలు మా భార్యకు అన్నీ వేసి పెడతా, నేను ఇది ఎత్తా అది ఎత్తా అని అందరికి చెప్పుకుంటా. ఒక్కనాడైనా నాకు ఛాయ్ పోసి ఇచ్చినావా? ఒక్కనాడైనా నాకు ఛాయ్ పెట్టించినావా? వాళ్ళని చూస్తేనేమో అన్ని ఎత్తాడు, పాపం ఎంత మంచోడు అని అనుకుంటారు. కానీ సరే పో, ఏం కూరగాయలు తీసుకొచ్చినావు ఇటు అంటే అడుగుతా. ఇదా మిరపకాయ వినోద్ ఇదే సంచి ఏదో ఒకటి కూర అడుగుతుంది. రెండు అసలైన కూరగాయలు. ఇయ్యో వినోద్, టైం అవుతుంది వినోద్, పోవాలని చెప్పినావు నువ్వే కదా. ఏం కూర వండాలి? ఏమో ఏమేమి బట్టి వచ్చింది. సోరకాయ, క్యాబేజీ, టమాటోస్, వంకాయలు. సూపర్ వంకాయలు, నిమ్మకాయలు,
పన్నీరు. వావ్, ఏం కూర వండాలి చెప్పిగా? అవన్నీ కలపండి. సరే అని చెప్పి ఏం కూర వండాలి? సరే వంకాయ అడుగుతా, వంకాయ టమాటా అడుగుతా. నాకు ఉత్త వంకాయ తిరుగుతుంది, సరేనా? సరే మరి. అమ్మయ్య, ఇది వంట వేస్తుంది మా ప్రశాంతంగా పాటలు వినొచ్చు, అర్ధగంట సేపు తిరిగినది ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమో అంటున్నావు? నేనేమన్నా ఇంటున్నా ఏమో అన్నావు. నేనేమన్నా నిన్ను వాళ్ళు ఏమంటారు, నిన్ను వాళ్ళు ఏమనంటారు, నిన్ను వాళ్ళు ఏమనంటే మీరు ఆడుకుంటారా? సరే ఆ మాత్రం భయం ఉండాలి. భయం ఉన్నారు కాబట్టి ఇట్లా బతుకుతున్నాను. సరే కొన్ని నాకు పని కాదు కరెక్టే. ఇద్దరం ఒక్కసారి విషయం అనేది పోల్చుంటారు ఏమో కానీ. సరే అన్ని కూరలు ఉప్పు కారం ఎక్కేయన్నా తక్కువ తక్కనే అన్నిట్లలో తక్కువేసుకో, అన్ని తక్కువేసుకో. చక్కెర తక్కువేయమను, ఉప్పు కారం తక్కువేయమంటారు, అన్ని తక్కువ వేసుకో. అన్ని మిగిలించుకొని ఏం చేసుకుంటావో ఏమో. అంటే బాగా ఉప్పు కారం తక్కువేసుకుంటే ఆరోగ్యానికి హానికరం. హానికరమా? కరెక్టే, హానికరమే. అందుకంటే అంటున్నా. అంటే నేను హానికరం ఎందుకంటే ఇది టోరుడు బర్లేదు, ప్రశాంతంగా ఉండొచ్చని పెట్టా. సరే సరే, ఏం చెప్తున్నావు? నేనా ఆడుకుంటున్నాను. కాదు వినోద్, ఇది ఏమైంది వినోద్? ఏమైంది? ఇది ఎందుకు పెట్టుకోలేవని చూసేవారు కదా, ఇదేమో ఖరాబ్ చేసినావు కదా వినోద్. నేను ఖరాబ్ మరి రోజు చేసిండు. తెచ్చింది నువ్వు, వేసింది నువ్వు, నేను చూడలేదు అది. అసలు నేను ఇది పెట్టుకుంటానా? నేను అసలు పాటలు వింటానా? అసలు ఏమైనా చేస్తానా? ఇది పెట్టుకునేదే నువ్వు. ఇగో వినవా వచ్చి అని నువ్వే చేసినావు. అది ఎట్లా మరి ఇది ఎట్లా ఖరాబ్ అయింది? అది నేను నిన్ను అడగాల, నీది ఎట్లా ఖరాబ్ చెప్పు, ఎట్లా ఖరాబ్? ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అని అంటారు. ఇప్పుడు అట్లుంది మన సీపు కూడా పోయిందా, మరి ఏదైనా గుంజంగా పోయిందా చెప్పు, ఎట్లా పోయింది? వాళ్ళన్న సీపుతో దీన్ని ఊడతారా? దీని వాళ్ళన్న సీపుతో ఊడతారా? ఎందుకు కూడా ఊడతారు? దీంతో ఇట్లా 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 ఊడతారు. ఎలా వాటకు ఊడ్చినావచ్చు అసలు దీని యూస్డే ఇదే మొదటిసారి. ఇట్లా గుంజ కొన్న నుంచి నాకు ఇది కనబడడం లేదు. మరి కనబడంతే వినోద్ పాట గీట దగ్గరికి నేను వేసి చిన్న కలగన్నావా? నేను మంచిగా దాస పెట్టుకున్నా, ఇది మా నాన్న ఇచ్చిందని చెప్పి. మా నాన్న ఇచ్చిందని మా నాన్న గుర్తు మంచిగా దాస పెట్టుకుంటే నువ్వేమో దీని అయితే ఖరాబ్ చేసి పెట్టు. అవును, నాన్ననే కొనిచ్చి నాకు, మా నాన్ననే కొనిచ్చిండు. తీసుకో, మొత్తం అన్ని ఖరాబ్ చేస్తావు, అన్ని చేస్తావు, అన్ని చేస్తావు. ఒక్క కాడు ఉంచావు, ఒక్కటి కూడా. అన్ని నీకు నచ్చినట్టు చేస్తావు. మళ్ళా నాకేం తెలుసు, నాకేం తెలుసు. ఏదన్నా అడిగితే కదా నాకేం తెలుసు, ఏమన్నా అడిగితే నాకేం తెలుసు. నువ్వు నాకు వేసినావు, దండలా వేసినావు, సేమ్ పేరులాగా. దౌర్జన వాళ్ళు చెప్తారు నువ్వే, ఏం చేయాలా? దౌర్జన వాళ్ళు చెప్తారు నువ్వే. ఓలు వేసిండు, 10 రోజులు వేసిండు, ఇది నువ్వు వేసినావు కదా. మరి ఇప్పుడు అది నన్ను ఎన్నెళ్ళ నుంచి ఎత్తున్నావు దౌర్జన్యం, ఈ దేశం నుంచి నన్ను ఎత్తున్నావు కదా. నేను చేసిందా? ఇంకా మనం మీకే నన్ను అడుగుతావు, రేపు తీసుకున్నావు నేను కూర అనుకుంటా. మూల్య ఓలు చెల్లించరు, అది మన కర్మ, అనుభవించాలంతే. అంతే. కొత్తిమీర కూరలా కొత్తిమీర ఇయర్ ఫోన్స్ మళ్ళీ ఇంకా వంకాయ కూర మంచిగా రావాలి, రాలేదనుకో మంచిగా ఉండదు. ఇక అర్థమైందా? ఉప్పు కారం తక్కువ ఉండాలి, బియ్యం ఎక్కువ ఉండాలి, వంకాయలు 2 ఉండాలి. సూపులాగా రావచ్చు. అన్నింటున్నాయి ఇడికేది. నువ్వు చెప్పింది అంటే తనకు నాకు అసలు మొదలు బుద్ధి ఉండాలి. ఎందుకు గుర్తుండాలి?
మరి సూప్ లాగా రావద్దు, నీళ్ళు ఎక్కువ ఉండాలా, మరి కారం ఎక్కువ ఉండాలా, కారం తక్కువ ఉండాలా, నీకు నచ్చినట్టు అన్ని మాట్లాడుకుంటే వెళ్తే కూర నీకు నచ్చినట్టు రావాలి అంటే ఎట్లా వస్తుంది? ఆరోగ్య చిట్కాలు అన్నట్టు నీళ్ళలా తింటే ఆరోగ్యం మంచి ఉంటుంది, గట్టి అంటుకొని తింటేనేమో రోగాలు వస్తాయి. అట్లా నీళ్ళు రాకపోతే శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది, గట్టిగా అంటుకుంటే ఏముంటుంది, ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. అట్లా సరే వినోద్ అన్నం వేసుకురా అన్న. తప్పేందుకు ఇష్టం మౌలిక? బాత్రూమ్ వాసన, బాత్రూమ్ ఉంది కదా వినోద్, బాత్రూమ్ లో కూర్చొని తింటావా చెప్పు? తలపేసిన బాధనే ఉంది కదా నీతోటి, ఏం చేసిన బాధనేనా? తలపేసిన బాధనే, నేను నడిచిన బాధనే, నేను ఏం చేసిన బాధనేనా? గాలి వస్తాయి కదా మౌలిక. బాత్రూమ్ గాలా మంచి వాసన వస్తుంది, తీయమంటావా మరి? కిటికీ గాలి మౌలిక, పక్కన కిటికొద్ది పక్కన బాత్రూమ్ కూడా ఉంది కదా వినోద్, అది కనిపించలేదా నీకు? ఏం లోపల బాత్రూమ్ ఉంది కదా అద్దని చెప్పి తలపేసిన. సరే వేసుకురా నన్ను. సరే ఏమంటాడో ఏమో, మా దగ్గరకు రాడినా అబ్బా కొందడు మాట్లాడతాడు. ఇప్పుడే తీసి పంపించినావు, వంకాయ కూర తీసుకురా, అది తీసుకురా అని పంపించినావు. నీకు నచ్చిన కూర అడుగులేదని నన్ను ఎందుకు పంపించినవే అని అంటాడో ఏమో, ఇక ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు ఏం చేసు చేద్దామన్నా ఆరోగ్యము ఆరోగ్యము అంటాడు, ఏమన్నట్టు ఉప్పు కారం అది ఏమైతే ఏం కాలేదు. ఏం కాలేదు, నీకుతోనే మాట్లాడుతున్నా. అయ్యో అన్నం తిరు. నేనేం తెచ్చినాను నువ్వేమని పొద్దున లేచినావు, లేచి కూరగాయలు లేవు ఒరిచ్చినావు, కూరగాయలు తెస్తా అన్నా వినలేవు, తీయని ఒరిచ్చినావు, నెత్తి కర్ర వేసినావు, నెత్తి కర్ర వేసింది కాక ఇప్పుడు తెల్లగా కూర వండుకొని వచ్చినాయి, మిల్ మేకర్ కూర. అయ్యో నువ్వేం చేసినావు? నువ్వు కూరగాయలు తెమ్మంటే ఎంతసేపు తెచ్చినావు? గంట సేపు అయింది. నువ్వు గంట సేపు వచ్చాక నేను కూర అంటే చేసినావు, నువ్వు ఇంకా లేట్ అవుతావు వచ్చు అనుకొని నేనేం చేయాలి దానికి? అంటే నేను గంట లేట్ వచ్చినందుకు వేరే కూర వండినా, నువ్వు తెచ్చిన కొత్తిమీర ఇప్పుడు లేచినా. ఇప్పుడు గంట కాదు చెప్పు. నేను సాయంత్రం వండుకోవచ్చు అన్న, మరి మిల్ మేకర్ నువ్వు చెప్పినావా? సరే అంటే అంటున్నావు, నేను ఇక తిరిగాడు అని చెప్పిన, నువ్వు చెప్పినట్టే అండినా. ఉప్పు తక్కువేసిన, కారం తక్కువేసిన, నూనె తక్కువ పోసిన, అన్నం కూడా నీకు తక్కువనే. నీళ్ళు కనబడతలేవు కదా, నీళ్ళు తిరిగాడు అన్నా కదా. వంకాయలు రెండే ఏమన్నా, వంకాయలు మిల్ మేకర్ 2 వేసి అండినా అయిపోతుంది. ఇట్లా తిరిగి మిల్ మేకర్లు 2 వేసి అండుకుంది, నాకు తినబుద్ధి కాదు, అట్లా నాకు నచ్చదు. అట్లా ఎందుకు నచ్చది? నాకు అట్లా తినబుద్ధి కాదు. నీళ్ళ తిరిగి తింటేనే మంచిగా ఉంటుంది. నిన్న నీకు నచ్చినట్టు అండి, నా మొన్న నీకు నచ్చి 3 రోజులు అవుతుంది నీకు నచ్చినట్టు అన్న బట్టి, ఒక్క రోజున నాకు నచ్చినట్టు అనుకోవద్దా? ఆరోగ్యం కాపాడుకుంటా కాపాడుకుంటా. నువ్వు తిన్నాక చెప్పు కదా ఎట్లుంది అనేది, తిన్నాక చెప్పు. తిను. మౌనిక అయితే కూర మంచిగా ఉంటుంది, ఇంకా ఏమైంది దాని ముందు దొరుకుతుంది, మళ్ళీ మనకు ఫీల్ అవుతుంది. అబ్బా కూర అయితే మంచిగా, ఇంకా గన్ను కూడా నడుతుంది, లేదంటే ఇట్లా రోజు అడుగుతుంది, రోజు సామే అవుతుంది. మంచిగా ఉంది, నీళ్ళు లేవు ఏంటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేమైతే మళ్ళీ ఒక న్యూ కాన్సెప్ట్ అయితే మీ ముందుకైతే వచ్చేసాం. తప్పకుండా ఈ వీడియోని కూడా మా పాత వీడియోలు అయితే ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో అలాగే ఈ వీడియోని కూడా మీరైతే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మా వీడియో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే అయితే వచ్చేస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.